హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KMS2 Creation ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చానమాట. సో ఈ వీడియోలో మీ ఫోటో పెట్టి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలన్నది మీకు వివరంగా చెప్తాను. సో మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా సపరేట్ ఏ వీడియోస్ అయినా సరే, అయిన వీడియో అయినా ఎలా పెట్టుకోవాలని సింపుల్ అనమాట. ఫోటో ఎలా పెడుతున్నామో యాస్టీస్గా వీడియో అయితే అలాగే పెట్టుకోవచ్చు. సో మీకైతే ఎగ్జాంపుల్ నేను ఫోటో పెట్టి అయితే చేసి చూపిస్తాను. సో చెప్పే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. సో ముందే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలనేది వివరంగా చెప్పే ముందు ఒకసారి డెమో అయితే చూపిస్తాను, చూడండి. సో కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో చూడాలంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి, SherChat ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని ఫాలో అయితే మీరు ఫుల్ వీడియోస్ ఇప్పటికైనా డైలీ చూసి మీరు మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో చేయడానికి Kinemaster 5.0.01 వర్షన్లో అయితే చేశాను. వాటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని డౌన్లోడ్ చేసుకుని యాస్టీస్గా యూజ్ చేసుకోండి. సో ఎలా అన్నది చెప్పేస్తాను. ముందు Kinemaster ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ అని తీసుకొని 16:9 సైజ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మీరు బ్లాక్ కలర్ అయితే తీసేసుకోండి. దాన్ని 30 సెకండ్స్ వరకు అయితే మీరు పెట్టేసుకోండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎంతవరకు నేను శాంపుల్గా పెట్టుకున్నాను, మీరైతే 30 సెకండ్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు ఒక డిస్క్రిప్షన్లో ఒకటి టెంప్లెట్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఆ టెంప్లెట్ అయితే తీసుకోండి. దీన్ని కత్తెర పక్కన స్ప్రింట్స్కి ఆఫ్ పక్కన ఎంప్టీ బాక్స్ అంటారు అనమాట. దాన్ని టిక్ మార్క్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో మీద ప్రెస్ చేసి పైకి ఎనబుల్ చేస్తే క్రోమా కీ అని దాన్ని ఎనబుల్ చేసుకోండి. అప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మీకు ఇలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, టిక్ మార్కుండు. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీరు ఏ ఇమేజ్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో, అంటే ఎవరు ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్గా తీసుకోండి. దీన్ని ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి ఫస్ట్. తర్వాత ఫస్ట్కి వచ్చి ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇట్ సైడ్ 3 డాట్స్లో సెండ్ టు బ్యాక్ అయితే కొట్టండి. దీన్ని ఇలా షేప్ ఇలా దగ్గర జరుపుకుంటే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి స్క్రోలింగ్ చేస్తే క్రాపింగ్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేసుకొని మాస్క్ ఆన్ చేస్తే షేప్స్ కనపడుతుంది. దాంట్లో హార్ట్ షేప్ అయితే తీసుకోండి. మీరు దీనికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఇలా టిక్ మార్క్ ఇచ్చండి. ఇప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. దీనికి సంబంధించి ఇంకొక ఎఫెక్ట్ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేశాను, ఆ వీడియో చూసుకోండి ఒకసారి. ఈ వీడియోని అయితే తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత కత్తెర పక్కన స్ప్రింట్స్కి ఆఫ్ పక్కన ఎంప్టీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ చేసి అదే వీడియో మీద ప్రెస్ చేసి పైకి స్క్రోలింగ్ చేస్తే క్రోమా కీ అని అంటే దాన్ని ఎనబుల్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు ఎంత శ్రమ లేకుండా అయితే నేను ఎగ్జాంపుల్ చాలా అంటే చాలా ఈజీగా చేశాను. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు ఒక టెక్స్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ టెక్స్ట్ని తీసుకోండి. లేదు అది వద్దనుకుంటే మీకు నేను చాలా వీడియోస్లో అయితే చేశాను కదా, ఆ వీడియోస్లో చూసిన మీరు ఏవైనా టెక్స్ట్ పెట్టుకోవాలంటే వాటిలో టెక్స్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ టెక్స్ట్ని మీరు ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ సెట్ చేసుకోండి. మీ ఇష్టం, మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లిరిక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఆ లిరిక్స్ని అయితే తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పైకి క్రాపింగ్ ఆప్షన్లో ఇక్కడ ఛానల్ నేమ్స్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని దాంట్లో స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్కోండి. దీన్ని ఏం చేస్తారంటే ఈ ఆర్ట్ షేప్ని చూసారా ఇక్కడ పెట్టాలి. అంటే మీరు దీన్ని సైజ్ కరెక్ట్గా తగ్గించుకుంటే మీకు అన్ని లిరిక్స్ దాంట్లో వస్తున్నాయా లేదా మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అన్నీ వస్తున్నాయి కాబట్టి ఎంతవరకు కావాలితే నేను కొంచెం ఏం చేస్తానంటే లిరిక్స్ని కొంచెం ఫ్రంట్గా జరుపుతాను. ఏం చేస్తానంటే కొంచెం ఇలా జరిపి ఇక్కడ కత్తిరి సింబల్ తీసుకొని ట్రిమ్ టు లెఫ్ట్ అని కొడుతున్నాను. అంటే కొంచెం ఎదర్ లిరిక్స్ కట్ చేసి లాస్ట్ నేను పెట్టుకున్నాను. ఇప్పుడు లాస్ట్ దాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఒక ఎఫెక్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఆ ఎఫెక్ట్ వీడియోని తీసుకోండి.
ఇది తీసుకున్న తర్వాత కత్తెర పక్కన స్ప్లింట్ స్కిన్ ఆ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి అదే విధంగా ప్రెస్ చేసి పైకి సోలింగ్ చేస్తే బ్లెండింగ్ అన్నట్టు దాంట్లో స్క్రీన్ అప్లై చేసుకోండి. టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సాంగ్ ఉంటుంది దాంట్లో మ్యూట్లో పెట్టుకొని టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరికైనా మీరు క్రియేట్ చేసినట్టే లేదు మీకు మీరైతే కనుక ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మీ ఇష్టం. నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ నేమ్ అయితే నేను పెట్టుకుంటున్నాను. చూపిస్తాను ఒకసారి చూడండి. దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని ఇలా కొంచెం సైజ్ తగ్గించుకుంటున్నాను. నేను చేశాను కాబట్టి ఇలా సెట్ చేశాను. చూసారుగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే కనుక కింద డిస్క్రిప్షన్లో నచ్చిందైతే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని నాకు తెలియచేయండి. దయచేసి ఇంత నేను కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు ఫోన్లోకి రావాలంటే కనుక పైన షేర్ ఐకాన్ తీసుకొని మీకు నచ్చిన క్వాలిటీ రేట్స్ని తీసుకొని మీ ఫ్రేమ్ రేట్ని తీసుకొని సేవ్ కొడితే యాస్టీస్గా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సీ యూ సూన్.